ఈరోజు ఏం జరిగిందంటే మా ఇంటికి ఆశా వర్కర్లు వచ్చారనమాట. ఎందుకు వచ్చారు, ఏమి ఇచ్చారు నా చేతికి? ఇది చూడండి ఒకసారి, కనిపిస్తుందా? ఈ ఫోటోలో ఉన్నది నేనేనమాట. వచ్చి మా ఇంటికి వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళారు. దివ్యాంగులారా, మీ ఓటు హక్కు ప్రమాదంలో పడకుండా ఉండేందుకు ఈ విషయం నేను మీతో తెలియజేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు ఇంటానే ఉండారు. మొన్న మేము కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. కానీ మనకి చేతికి కాగితాలు వచ్చిన తర్వాతే వీడియో చేయాలనుకున్నా. ఏది పడితే అది చేయను కదండి, మీకు కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వచ్చి నాకు కాగితాలు నా చేతికి ఇచ్చారు. SIR కాగితాలు, ఓటుకు సంబంధించింది. మన దివ్యాంగులకి ఈ విషయం తెలియాలని నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. నాకు తెలిసినవి మీకు తెలియజేద్దామని చెప్పేసి అనమాట. 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగా జరుగుతున్న SIR మ్యాపింగ్లో మీరు మీ పేరు నమోదు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. అసలు SIR అంటే ఏమిటి, దివ్యాంగులు ఎలా మ్యాపింగ్ చేయించుకోవాలి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా? ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఎవరన్నా బెల్ ఐకన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మీరు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే SIR అంటే ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ మధులత. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే SIR అంటే ఏమిటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనల్, అంటే ఓటరు జాబితాను సరిచేసే, అప్డేట్ చేసే ప్రత్యేకమైన ప్రక్రియను SIR అంటారు. ఈ ప్రక్రియలో కొంతమంది ఓటర్ల వివరాలను పాత ఓటర్ల జాబితాలో సరిపోల్చి మ్యాపింగ్ చేయించుకోవడం అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్ నేను చెప్పేది? ఇప్పుడు ఈ మ్యాపింగ్లో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఓకేనా? ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి అన్నమాట. అవేమిటి? మొదటిది సెల్ఫ్ మ్యాపింగ్, మనంతటా మనమే మ్యాపింగ్ చేసుకునేది. 2002 ఓటర్ లిస్టులో కూడా పేరు ఉండి ప్రస్తుతం ఓటు లిస్టులో కూడా పేరు ఉంటే సెల్ఫ్ మ్యాపింగ్ చేసుకోవాలి. దీంట్లో 3 రకాలు అన్నాను కదా. ఫస్ట్ది వచ్చేసి సెల్ఫ్ మ్యాపింగ్. 2002లో మీ పేరుండి ప్రజెంట్ కూడా ఓటర్ లిస్టులో మీ పేరుంటే దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ కింద వస్తుంది అనమాట. రెండవది యాడ్ ప్రోజెన్సీ, అంటే యాడ్ ప్రోజెన్ని, అంటే 2002లో మీకు ఓటు వయసు లేకపోవడం వల్ల మీ పేరు ఉండకపోవచ్చు. అప్పుల్లో మీకు ఓటు ఉండకపోవచ్చు, అప్పుల్లో మీ పేరు లేకుండా పోవచ్చు. ప్రస్తుతం ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే గనక, ప్రజెంట్ ఇప్పుడుంటే, అప్పుడు లేదు ఇప్పుడుంది, ఉంటే ఏం చేస్తారంటే అప్పుడు మీ అమ్మ లేదా మీ నాన్నగారు వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఉంటుంది కదా, ఆ పేరుని యాడ్ ప్రోజెన్సీ అంటారు. ఓకే, ఇది రెండవది. అప్పుడు లేదు ఇప్పుడుంది, ఉంటే మీ పేరుని, మీ అమ్మగారి పేరు కానీ మీ నాన్నగారి పేరు కానీ ఓటర్ లిస్టులో ఉంటుంది కదా, దాన్ని కలిపి 2 యాడ్ చేసుకోవడాన్ని ఓట్ ప్రోజెనీ అని అంటారనమాట. మూడవది సెల్ఫ్ ప్రోజెనీ. 2002లో మీకు 18 సంవత్సరాలు పూర్తయి ఉంటాయి. ఏదైనా కారణం వల్ల అప్పటి లిస్టులో పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా పెద్దల పేర్లు, ఇంకెవర పిన్ని, బాబాయ్, అన్న, వదిన, అక్క, చెల్లి, ఇట్లా వరుసలు బంధుత్వాలు ఉంటాయి కదా, వాళ్ళ లిస్టులో ఉంటే సెల్ఫ్ ప్రోజెనీ ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చు. మూడోది ఇది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దివ్యాంగులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? అందరూ ఓకే, మళ్ళాంటి దివ్యాంగులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంది దివ్యాంగులు ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాల కోసం ఓటర్ ఐడిని గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తుంటారు. అవును కదా? కాబట్టి మీ ఓటర్ వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. మనకి ఏదైనా సబ్సిడీ రావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, లేదా ప్రభుత్వ పథకాలు మనకు కావాలన్నా, గవర్నమెంట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళు అవన్నీ ఇస్తుంది కదండి, అవి ఇచ్చినప్పుడు ఇది ఓట్ కార్డు కూడా అడుగుతారు. కాబట్టి అందుకని నేను ఇంత వివరంగా వీడియో చేస్తున్నాను. నాకు తెలిసింది ముఖ్యంగా పెళ్లి తర్వాత వేరే ఊరికి వెళ్ళిన మహిళలు, చిరునామా మార్చుకున్న వాళ్ళు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తారు, పెళ్లిళ్ళు అవుతాయి. ఒక ఇంటి కాడి నుంచి అది రెంటెడ్ హౌస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మారిపోయి ఉంటారు.
పాత ఓటర్ వివరాలు తెలియని వారు తప్పకుండా బిఎల్ఓను సంప్రదించి తమ వివరాలు చెక్ చేసుకోవాలి. ఓకే, మీ దగ్గర ఉన్న ప్రస్తుత ఓటర్ కార్డు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓటర్ కార్డు, ఆధారు, అవసరమైన కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే వెంటనే తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉన్న వాటిని వెంటనే తీసుకెళ్ళండి. అలాగే మీ గ్రామం లేదా వార్డు బిఎల్ఓని సంప్రదించి మీరు ఏ మ్యాపింగ్ కిందకి చెందుతారో తెలుసుకోండి. నేను చెప్పాను కదా 3 రకాల మ్యాపింగ్లు ఉంటాయని. దాంట్లో మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పాను కదా, దాంట్లో ఏదో ఒకదానికి సంబంధించింది అయి ఉంటుంది. వాళ్ళకి చెప్పండి. ప్రజెంట్ మీరు తెలుసుకున్నారు కాబట్టి మేము దీని కిందకు వస్తాము. మొదటి దాని కింద సెల్ఫ్ మ్యాపింగు, ప్రోజెన్ మ్యాపింగు, మూడోది వచ్చేసి 3 రకాలుగా చెప్పాను నేను అన్నమాట. ఆ 3 మ్యాపింగ్లో ఏదో ఒక రకమైన మ్యాపింగ్. మూడోది సెల్ఫ్ ప్రోజెన్. అట్లాగా మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడి తీసుకుని వెళ్ళండి. మీ గ్రామం బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మీ 3 మ్యాపింగ్లో ఏదో ఒక మ్యాపింగ్ మీరే చెప్పండి. వాళ్ళకి బోల్డ్ అన్నీ ఉంటాయి కదా, అర్థం కాదు. అలాగే మీ గ్రామం వార్డు బిఎల్ఓని సంప్రదించి మీరు ఏ మ్యాపింగ్ చెందుతారో తెలుసుకోండి. ఈ వీడియో ఉపయోగకరంగా అని మీకు అనిపిస్తుందా? మన దివ్యాంగులకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీలన్నీ రావాలంటే ఓటర్ కార్డు కూడా కంపల్సరీగా అడుగుతారనమాట. అందుకని నేను ఈ ఎస్ఐఆర్ వీడియో చేస్తున్నా. నా చేతికి ఈ రోజే వచ్చిన ఈ కాగితాలు బిఎల్ఓలు ఇస్తారు, లేదా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు. ఇక్కడ నా ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటో, ఇది పూర్తిగా ఈ కాగితాలు నా చేతికి చేరినాయి కాబట్టి దీంట్లో బోల్డ్ అన్ని ఉండయండి. భారత ఎన్నికల కమిషన్ అన్నమాట ఇదంతా. దీన్ని ఫిలప్ చేసి తప్పులు లేకుండా, లేదా మీ సచివాలయం మాకేం చెప్పారంటే ఈ కాగితాలు ఇచ్చి, మేడం మీరు మీ సచివాలయానికి ఇప్పుడు దిగిన లేటెస్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఆధార్ కార్డు, ఈ ఫాము తీసుకొని సచివాలయంకి వెళ్ళండి, వాళ్ళు ఫిలప్ చేస్తారు అని. ఎప్పుడెప్పుడో ఫోటోలు తీసుకెళ్ళగాకండి ఫ్రెండ్స్, అయ్యి పనికిరావని చెప్పారు మాకు. ఫస్ట్లోనే చెప్పారు ఈ కాగితాలు ఇచ్చేటప్పుడే, మేడం గారండి పాత ఫోటోలు తీసుకెళ్తారేమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి తీసుకెళ్ళొద్దండి, ఇప్పుడు దిగిన లేటెస్ట్ ఫోటోలు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఎప్పుడు దాకా ఉంటుంది అని నేను అడిగాను. సోమవారం నుంచి శనివారం దాకా 1 వీక్ మాత్రమే మేడం టైం ఉంది. ఈ 1 వీక్లో మీరు ఎప్పుడైనా వెళ్ళి మీరు దీన్ని పూర్తి చేసుకొని మీ ఓటర్ కార్డు మీది ఎక్కడుందో, ఇప్పుడు నేను చెప్పాను కదా పాయింట్స్, ఆ పాయింట్స్లో నేను ఎక్కడున్నానో తెలుసుకొని వెళ్ళి మా సచివాలయంలో నేనైతే వెళ్తానమాట. సోమవారం కానీ మంగళవారం కానీ ఏదో ఒక టైంలో వెళ్తాను. వెళ్తే అక్కడ ఏం జరిగింది అనే విశేషాలతో కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? అదనమాట ఎస్ఐఆర్ గురించి. అన్ని చోట్ల బోల్డ్ అంతా గందరగోళం, కన్ఫ్యూజన్లో ఉంది. ఎట్లా జరగబోతుందబ్బా అని అనుకున్నాను. కానీ ఓటు పోతుందా, ఎస్ఐఆర్ మ్యాపింగ్ కంపల్సరీయా, ఇట్లాంటి రకరకాలుగా టెన్షన్తో దానికన్నా బెటర్ నాకు ఫోన్లు చేస్తున్నారు, మేడం ఇట్లాగా ఎస్ఐఆర్ అంట ఏంటి, ఇదేంది, ఓట్లేంది, అప్పుడు వేసినాం కదా, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా. వాటన్నిటికన్నా బెటర్ నేను చెప్పిన ఈ పాయింట్లో ఏదైనా మ్యాచ్ అయితే మీరే మీ సచివాలయంకి వెళ్ళి ఫిలప్ చేసుకోండి. వాళ్ళు అడుగుతారు, దానికి తగ్గట్టుగా ఫిలప్ చేసుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.